దక్కను కూడా దక్కదు. అట్లాంటిది వద్దన్న తర్వాత ఇతను కూడా అంటే నేను ఒక్కడిని చెప్పాను కాదు, చాలా మంది ఇరిగేషన్ నిపుణులు చెప్పాక ఇతను అది వద్దనుకున్నాడు. వద్దనుకున్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు, గోదావరిలో ఇక్కడ మేము నీళ్లు వాడుకుంటాం, మీరు పోలవరం అయ్యాక అక్కడి నుంచి ఇంకా పోతున్నాయి కదా 2000 టీఎంసీలు, మీరు అది రాయలసీమకు వాడుకొని కావాలంటే ఇట్లా బనకచర్ల అప్పుడు ఎప్పుడు ప్రపోజల్ ఒకటి మాట వచ్చింది, అది సాధ్యాలు చెక్ చేసుకోండి అంటే అసలు మా ప్రపోజలే అదని చెప్పేసి జగన్ చెప్పుకొచ్చాడు. అప్పుడు దానికి మేము అడ్డుపడం, కాళేశ్వరానికి నువ్వు అడ్డుపడద్దు అన్నారు. ఓకే అగ్రిమెంట్ అది. ఇది మౌఖిక అగ్రిమెంట్ బై రికార్డు కాదు. దాన్నే మొన్న రేవంత్ చెప్పుకొచ్చింది. అప్పటి టైంలోనే ఓకే అన్నారు. అది జగన్ చేశాడని నేమో అరవింద్, జగన్ కేసీఆర్ మధ్య ఒప్పందం అని రేవంత్ రెడ్డి అవును అని చెప్పేసేసి బేసిక్ గా ఆ జగన్ టైంలో ఆ ప్రపోజల్ కూడా పోలా. ఎందుకంటే కాళేశ్వరం చూసారు 1,00,000 కోట్లు, ఇంకా దాని ప్రాజెక్టు పూర్తి కాలం ఇంకా 1,00,000 కోట్లు కావాలట. ఇప్పుడు నిల్వ ఉంచడానికి సరిపోయింది, దాని నుంచి కాలువలు తవ్వడానికి లేదు. మన పోలవరం ఏమైంది, రాజశేఖర రెడ్డి కాలువలు తవ్వాడు, పోలవరం పూర్తి కాలేదు. ఇప్పుడు కేంద్రం చేస్తుంది కాబట్టి నడుస్తుంది. అయినా ఇక్కడ ఆ లెవెల్లో అయితే 42, 41 లెవెల్లో అయితే పనికిరాదు. అది 45కి వెళ్తేనే ఆ నీళ్లు ఎత్తిపోయడానికి వీలవుతుంది, మొత్తం 1 కోటి ఎకరాలకి వెళ్తుంది, లేకపోతే లేదు అది. అట్లాగే ఇక్కడ ప్రతిదానికి ఒక లెక్క ఉంటది. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కావాలని చెప్పి ఒక డ్రామా చేస్తున్నాడు. టిఆర్ఎస్ వాళ్ళు ఒక డ్రామా, రేవంత్ రెడ్డి ఒక డ్రామా. ఫస్ట్ నేను అనేది ఏంటంటే విఘ్నులైన వాళ్ళు తెలంగాణ ప్రజలు మోసపోకుండా అడగండి, నిలదీయండి. వాళ్ళెక్కడో వాళ్ళ దగ్గర సముద్రంలో పోతాను నీళ్లు కొట్టుకుపోతుంటే